తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 41వ వచనంలో చదువుతున్నాం. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక్రియ చేయలేదు, కానీ ఈయనను గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అనిరి. పిల్లరా, బాప్తిస్మిచ్చు యోహాను బాప్తిస్మిస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు. రక్తం చిందింపకుండా పాపక్షమాపణ లేదు. ప్రభువే దేవుని యొక్క గొర్రె పిల్ల. ఆయన చిందించిన రక్తము ద్వారా మానవుని కొరకు ఆయన ప్రాయశ్చిత్తమును కలుగజేశాడు. ప్రాయశ్చిత్తపు గొర్రె అనగా దేవుని యొక్క ఉగ్రతను శాంతిపరిచి మరియు ఆయన తృప్తిపరచగల గొర్రె పిల్ల. ప్రభువు నిర్దోషి, నిష్కలంకుడు అయినప్పటికీ మానవ జాతి యొక్క పాపభారాన్ని మోసి కలువరి శిలువలో బలి అయ్యాడు. ఇదే ఆయన యొక్క ఆత్మీయ యోగ్యతను కనపరుస్తుంది. ఆయన యొక్క బలిదానం మానవ జాతికి రక్షణ ప్రసాదించడానికి సరిపోయినది మరియు యోగ్యమైనది. ఈరోజు మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే అటు యోగ్యతను, ధన్యతను ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. మీరు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడి ఆయన మహిమ మరియు ఆయన యొక్క శక్తిలో పాలిభాగస్తులు అవుతారు. ప్రభు అట్టి కృప మీకు దయచేయునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు